నేను కొంచెం ఒక రోజు సెలవు తీసుకుంటానని తన పనుల కోసం హైదరాబాద్ వెళ్ళింది. ఈ రాత్రికి మళ్ళీ ఈరోజు ఆమె యొక్క జన్మదినం కూడా. ఇక్కడికి వెళ్ళి అందరం ఎలాంటి కార్యకర్త అంటే వారి నాన్న 92 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీవాణి గారు, కార్పొరేటర్ గారు. 1000 మంది ఒక వార్డులో 1000 మంది. వినండి నిజామాబాద్ పట్టణంలోనే వస్తారు. ఇంకా నిజామాబాద్ పట్టణమే 1 లక్ష మన టార్గెట్. గారికి, మా ఇక్కడ స్థానికులు మోదాని గారికి, అలాగే ఎక్స్ మినిస్టర్ డి సత్యనారాయణ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అదృష్టవంతమైనటువంటి నగరంగా భావిస్తూ 1.5 hours వెయిట్ చేసి వారి దూరం నుండి దర్శనం చేసుకొని మళ్ళీ పొద్దుటే యోగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో శిబిరానికి వెళ్ళడం జరిగింది. ఈ శిబిరాన్ని మనందరం మన నిజామాబాద్ ప్రజల అదృష్టంగా భావిస్తూ ప్రతి పల్లెన బాబా గారు వస్తున్నారు అని చెప్పేసి యోగా శిబిరానికి అటెండ్ కావాలని ఈరోజు మన భారతీయ సంస్కృతితోటే ప్రపంచ దేశాలన్నీ ఆకర్షింపబడుతున్నాయి. యోగారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనము యోగా మేము ఎప్పుడు చూసినా వారు అట్లనే ఉన్నారు. 20 years నుంచి చూస్తున్నాం. వారు అన్న సభ ప్రాంగణంలో వారు చెప్పడం జరిగింది. పెద్దలు సెలవు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వారి కృప లేకుంటే మేమందరం పనిచేయము. ఆయన యొక్క కృపా కటాక్షాలతోనే మాకు రోజు కొంత శక్తి వస్తుంది. వారు ఇక్కడ ఇప్పటి వరకు అనేక మహాభాగ్యంగా మన పెద్దలు చెప్పారు. భాగ్యం అంటే డబ్బు ఉంటుంది, సంపద ఉంటుంది, రకరకాల స్థలాలు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, వాహనాలు ఉంటాయి. ఈ విధంగా అనేక రకాల వస్తువులు కూడా సంపదలో భాగమే. అయినప్పటికీ ఇన్ని రకాల భాగ్యాలు ఉన్నప్పటికీ, భోగాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే మహాభాగ్యంగా మన పెద్దలు నిర్వచించారు. ఆరోగ్యం ఇంతకుముందు ఆహారం తీసుకుంటే ఆరోగ్యం వచ్చేది, గాలి తీసుకున్నా, నీరు తీసుకున్నా ఆహారం వచ్చేది. ఇప్పుడు ఏది తీసుకున్నా ఆరోగ్యం రావట్లేదు, మందులు వేసుకున్నా ఆరోగ్యం రావట్లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని పొందాలంటే, ఆరోగ్యాన్ని సాధించాలంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం ఈ రోజుల్లో ఏకైక సాధనంగా యాంటీబయాటిక్గా ఉన్నది కేవలం యోగా, ప్రాణాయామం మాత్రమే. యోగ వల్ల మనం ఏ యోగం కావాలంటే ఆ యోగం సిద్ధిస్తుంది. ఆహారంతో, మందులతో, సంపదలతో సిద్ధించని ప్రతి యోగం కూడా యోగం వల్ల సిద్ధిస్తుంది. జీవితం సాఫల్యం కావాలంటే సంతోషం కావాలి, సంతృప్తి కావాలి. అవి రెండు కూడా యోగం వల్ల లభిస్తాయి. కాబట్టి ఇటువంటి అమూల్యమైన యోగాన్ని ప్రజలందరికీ కూడా ఉచితంగా అందిస్తున్నారు. అటువంటి పరమ పూజ్య స్వామీజీ నిజామాబాద్కి వస్తున్న ఈ శుభ తరుణంలో స్వామీజీ రావడం, యోగ నేర్పడం అందరికీ సంతోషమే. ఇది ఒక బృహత్ కార్యం. ఈ బృహత్ కార్య నిర్వహణలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎవరికి కనిపించవు, స్వామీజీ మాత్రమే కనిపిస్తారు. స్వామీజీ కనిపించగానే ఈ ఇబ్బందులు, కష్టాలన్నీ మర్చిపోతాం. అయితే ఈ కార్యక్రమ నిర్వహణలో మనకి భాగస్వామ్యం కావాలి. ఈ యోగా కార్యక్రమ నిర్వహణకి మీ అందరి యోగదానం కావాలి. మీ అందరి యోగదానం అంటే సమయదానం కావాలి. సమయదానం ఇవ్వడానికి అందరు సిద్ధమేనా? ఒకసారి చేయొద్దండి, ఒక్క చేయెత్తినా పర్వాలేదు. మీరంతా నిజామాబాద్కి, ఇప్పుడు తెలంగాణ వారందరూ మీ అతిథులు. ఆతిథ్యం ఇవ్వాల్సింది మీరే. ఫోన్లో నేను మాట్లాడడం జరిగింది ఈరోజు. ఒక్కొక్క డివిజన్లో ఎన్ని కమ్యూనిటీ హాల్ ఉన్నవి, ఎన్ని ఫంక్షన్ హాల్ ఉన్నవి, అవి ఎన్ని ఖాళీగా ఉన్నాయి. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హరిద్వార్ నుంచి వచ్చిన వైద్య బృందం మనకు ఉచితంగా సేవలు అందిస్తూ ఉంటారు. అన్ని రకాల రోగాలకి ఉచిత సలహాలు ఉంటాయి. అనేక రకాల చిట్కాలు, గృహ వైద్యం, ఆయుర్వేదం ద్వారా ఆపరేషన్లు లేకుండా మనలో ఉన్న రుగ్మతల్ని పోగొట్టుకోవడానికి కావాల్సిన సూచనలు వాళ్ళు చేస్తారు. కాబట్టి అన్ని రకాల వ్యవస్థలు అక్కడ ఉంటాయి. ఆ వ్యవస్థలని వ్యవస్థితంగా నడపడం కోసం కార్యకర్తల బలగము, కార్యకర్తల బలం కావాలి. కార్యకర్తల బలం ఉంటేనే కార్యం సఫలం అవుతుంది. కాబట్టి ఈ కార్యాన్ని సఫలం చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమయదానం ఇవ్వాల్సిందిగా, మీ యొక్క యోగదానం చేయాల్సిందిగా
మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రభాని డాక్టర్ జయదీపాలయ గారు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా తను ఉంటూనే కాకుండా ప్రతి వారిని తనకు తాను ఎవరైతే కనబడతారో వాళ్ళందరికీ కూడా ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఒక కోరికను కల్పిస్తుంది. ఎవరైనా చిన్న వ్యక్తి అని వచ్చినా కూడా ఆయన కొద్దిగా తెలివిపరుడు, కష్టపడతాడు, ఈ సంస్థ గురించి పనిచేస్తాడన్నప్పుడు అతన్ని దగ్గర తీసుకొని అతనికి ఇంకా ఉత్సాహపరుస్తుంటాడు. అటువంటి వ్యక్తి మనకు రావడము, మనకు ఇన్ఛార్జ్గా ఉండడం కూడా గొప్పతనమే. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రీధర్రావు గారు దేశం దాన్ని మనము కదా మన ఆరోగ్యం కొరకు, మనం ఆరోగ్యంగా ఉండడం కొరకు కూడా మనము సిద్ధంగా లేమంటే మరి దీనికి మనం ఎవరు సమాధానం చెప్పాలో అర్థం కాదు. కానీ మరి కాబట్టి ఇవాళ మనమే చెప్తున్నాం, మా ఇంట్లో ఈ రోగం ఉంది, మా వాళ్ళకు ఇది ఉంది, నాకు కూడా ఈ రోగం ఉందని చెప్తున్నాం. కానీ కేవలం ఏంటంటే ప్రాణాయామం కనుక మీరు చేస్తే భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ ఇవి 3 కనుక మనం చేస్తే 90% రోగం నుండి మనకు ఉండదు. మనం ఇది పరిగెత్తేది కాదు, ఇది బరువు మోసేది కాదు, కూర్చుని చేసుకోవడమే. దీన్ని కూడా మనం ధైర్యం చేయకపోతే, మన దీన్ని కూడా మన శ్రద్ధతో చేయకపోతే మరి ఎట్లా మనకి లైఫ్? ఈ మందులతో ఏం కాదు, అలోపతి మందులు కానీ ఇంకా కానీ ఏం చేసేది లేదు. ఇది ఒక్కటే మనకు ఇది. కాబట్టి దయచేసి మనం అందరము ఈ సంస్థ ఏదైతే రామ్దేవ్ బాబా గారు దీన్ని స్టార్ట్ చేసినాడో దాన్ని ఇవాళ ఏది దేశం మొత్తం మీద ఇవాళ ప్రసిద్ధి చెందింది. అందరు దీన్ని పాటిస్తున్నారు. సుమారు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల సంపాదన ఉన్నది దీనికి. అంటే కొందరు ఏమంటారంటే స్వామీజీకి ఏందా మస్తు పైసలు ఉన్నది, మేము పోతున్నప్పుడు కలుస్తాం, పోతున్నప్పుడు అరే ఆయనకి ఏం సాగు తక్కువ ఉందా, మస్తు పైసలు ఉందా, అరే ఆయన కాదమ్మా మేము చేస్తున్నాము, మా కొరకు కావాలి, మేము భాగం పంచుకునే విధంగా అవకాశాన్ని చిట్ట చివరి వ్యక్తికి అందించే బాధ్యత మన పైన ఉంది. ఎలాగైతే మన ఇంటి లోపల మన యొక్క కూతురు యొక్క ఆడపిల్ల యొక్క పెళ్లి అవుతే, కళ్యాణం అవుతే, ఇలా మనం ముఖ్యమైన పనులన్నీ పక్కకు పెట్టి ఇలా మొత్తం శక్తినంతా ఆ కళ్యాణాన్ని విజయవంతం చేయడానికి ఎలా మనం పనిచేస్తామో ఇది లోక కళ్యాణం. కాబట్టి అంతకంటే 100 రెట్లు కూడా మనం ఇందులో భాగం పంచుకొని ఏ ఒక్క వ్యక్తిని కూడా మర్చిపోకుండా ఈ సమాజంలోని ఈ ప్రాంతంలో అందరినీ ఇందులో భాగం పంచుకునే విధంగా చేసే ఒక బాధ్యత మనందరికీ. के लिए जो हमारे नेतृत्व की भूमिका में है, यहाँ पर उपस्थित इस बहुत बड़े यज्ञ में अपनी अपनी आहुति डालने के लिए यहाँ आए हैं, आपको भी मैं नमन करता हूँ. मैं भी आपके जैसा ही पीछे कहीं तो भी बैठा था कि इतना बड़ा भारत के लिए कार्य चल रहा है, मुझे भी कहीं हिस्सा मिले उसमें, मुझे भी अपनी आहुति डालने के लिए. तब आदरणीय डॉक्टर जयदीप जी आर्य, इन्होंने मुझे सिलेक्ट किया, इन्होंने मुझे ट्रेनिंग दिया, इन्होंने मुझे नेतृत्व कैसे करना युवाओं के लिए ये सब सिखाया और वहां से लेके फिर वहां तक मुझे ले आए. ये स्वामी जी महाराज का आशीर्वाद और आदरणीय डॉक्टर जयदीप जी का कौशल है. तो हम यहाँ उपस्थित हैं, हमको भी इस यज्ञ में महत्व की भूमिका निभाने के लिए अवसर ढूंढते रहना है. नहीं तो आजकल के युवा, उनको लगता है कि क्या करना, योग से तो हमारा कोई दूर दूर तक नाता नहीं. लेकिन ऐसे युवा जो भटक जाते हैं, गुटखा, तंबाकू, दारू, खर्रा, इसके नशे में जब उनकी जवानी बर्बाद हो जाती है, तब उनके माता पिताओं को लगता है अरे इनको थोड़ा सा मैंने योग के साथ जोड़ दिया रहता, इनको इस अभियान के साथ जोड़ दिया रहता, तो इस मेरे पुत्र में भी, मेरे बच्चों में भी परिवर्तन आया रहता. तो आइए हम इस अवसर का लाभ ले. आप सब लोग यहाँ उपस्थित हैं, आपसे आपके बच्चे हैं, आप कोई कॉलेज में है, आप किसी इसमें है, जहां जहां युवा आपको दिखते हैं उनको इस मिशन के साथ जोड़ लीजिए. ये बहुत बड़ा ऐसा सौभाग्य है. मुझे भी लगता था कि 60 साल के बाद मैं कुछ अच्छा काम करूंगा, समाज के लिए कुछ करूंगा, लेकिन मुझे तब लगा कि 60 साल के बाद शक्ति नहीं रहती है, इच्छा तो बहुत रहती है. अब हमें नेतृत्व और मार्गदर्शन के रूप में स्वामी जी महाराज मिले हैं, तो अब हमें उसके बारे में कुछ सोचना नहीं, जो युवा इसमें अपना योगदान देना चाहते हैं उसमें शामिल हो जाए. आइए, ये बहुत बड़ा समृद्धि का भी अभियान है और युवकों को बहुत अच्छा अवसर भी है.
हमने देखा अलग अलग जगह पर बड़े बड़े शिविर जब लगाए तो सब युवा जागरूक हो गए, उनको भी लगा कि हम इसमें शामिल हो। तो हम इस शिविर में सब युवाओं को आह्वान करेंगे कि वो सहयोग शिक्षक प्रशिक्षण का शिविर इस शिविर के बाद जब लगेगा तो उसमें भी हम आह्वान करके उनको ट्रेनिंग देंगे। तो उसके लिए हम तैयारी करेंगे कि ये शिविर के लिए प्रेरित हो। जब वो स्वामी जी महाराज के शिविर में आएंगे तब उनको लगेगा कि हाँ, हमने भी कुछ कोर्स करना चाहिए, हमने भी योग सीखना चाहिए। तो उनके लिए हम तुरंत सहयोग शिक्षक का 25 दिन का ट्रेनिंग शुरू करने वाले हैं। तो इसकी पूरी हम तैयारी करेंगे। बाद में बाजू में बैनर काम करना रहता है, तो युवाओं की बहुत भागीदारी बहुत महत्व की है। तो आइए इस योग के बहुत बड़े मिशन में सब युवाओं को भी जोड़ें। तो मैं आह्वान करता हूं, युवा भारत के माध्यम से इन युवाओं को जोड़कर हम ये बहुत बड़ा विश्व गुरु बनने का जो बहुत बड़ा सपना स्वामी जी महाराज ने देखा है, उसमें सब युवाओं को जोड़ लें। तो मैं आप सबसे विनती करता हूं कि सभी युवाओं को जोड़कर आइए, मैं 8 तारीख तक हूं आपके साथ, ऐसे युवाओं को मेरे से मिलाइए और इस मिशन को, इस बहुत बड़े कार्यक्रम को हम बहुत दिव्यता, भव्यता और बहुत बड़ा एक यहां से संदेश जाए पूरे विश्व में, ऐसा ये कार्यक्रम करें। बोलिए भारत माता की वंदे मातरम। బాన్స్వాడ నుండి కూడా కార్యకర్తలు వచ్చారు. భావిస్తూ సమాజ సేవ చేస్తున్న మీ అందరికీ నా నమస్తే. మనము ఏదైతే సమయం వెచ్చిస్తున్నామో ఇక్కడ, ఇది ఒక తాత్కాలికంగా అనుకోకుండా పరమ పూజ్య స్వామీజీ గత 25-30 సంవత్సరాల నుంచి సమాజానికి ఏదైతే అతి అవసరమైన సమయాన్ని, అతి అవసరానికి తన సమయాన్ని వెచ్చించడానికి ముందుకు వచ్చిండో, ఏదైతే యోగా ఆయుర్వేదం గురించి, అదేవిధంగా ఆయన ఎంతైతే స్పీడ్లో చేస్తుండో ఆ విధంగా మనం చేయడానికి ముందుకు పోతుండాలి. సో ఒక ఆరోగ్యం అనేది మనం ఒకరోజు లేట్ చేస్తే కొన్ని వేల ప్రాణాలు పోవటానికి అవకాశం ఉంది, ఎంతో డబ్బు వృధా అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి సేవను మనము శీఘ్రాతి శీఘ్రం, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సమాజానికి అందిస్తూ ఉండాలి. సంపూర్ణ దంశే అంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా, ఒక ప్రాంతానికే చేద్దాము, ఒక వాడికే చేద్దామని కాకుండా సంపూర్ణ తెలంగాణ, సంపూర్ణ దక్షిణ భారత్, సంపూర్ణ భారత్, సంపూర్ణ విశ్వకు తీసుకుపోయే విధంగా మనం యోగా కార్యక్రమాన్ని ముందుకు పోవాలి. ఇది ఏదో మన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం ఉన్నంతసేపే అని కాకుండా తరతరాలు కూడా శాశ్వతంగా ఉండే విధంగా దీన్ని స్థాపితం చేయాలి. కాబట్టి ఆధ్యాత్మికలో, మన పతాంజలి ఐడియాలజీలో మన యొక్క ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మన ఐడియాలజీ विकेंद्रीकरण विकासम आध्यात्मिक समाधवादम। కాబట్టి गहरा श्वास भरेंगे और 2 मिनट के लिए अपने आप से जुड़ने का प्रयास करेंगे, परमपिता परमात्मा से जुड़ने का प्रयास करेंगे। लंबा गहरा श्वास, प्रणव ध्वनि। वधितमस्तु मा असतो मा सद्गमय तमसो मा योगेन चित्तस्य पदे मलं शरीरस्य च वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् त्वमेव विदित्वा अतिमृत्युमेते नान्यपन्था विद्यते अमेतं पुरुषं महान्तम् त्वमेव विदित्वा नान्यपन्था
यथा विद्यते विद्यते अनाया। क्योंकि सब कुछ आना तो वहीं से है, देने वाला वही है। लेने वालों की झोली कम पड़ सकती है, देने वालों का उसका दरबार कभी कोई कमी नहीं छोड़ता। अपनी पात्रता बढ़ाइए। यदि पात्रता अच्छी है, अब हमने पानी देना हो परंतु गिलास उल्टा हो साहब, ऊपर से बरसात हो रही हो परंतु गिलास उल्टा रखा है, तो पानी की एक बूंद आएगी उसमें? हाँ या ना? हाँ या ना? नहीं आएगी। पारिक जी, पारिक जी आएगी? उनको नहीं पता आएगी या नहीं आएगी, उनको तो बस मस्त हैं। आइए बैठिए बैठिए। सब लोग मेरी पकड़ में हैं। मेरी नजर उस अंतिम व्यक्ति पारिक जी के पास भी है, और आशीष जी क्या कर रहे हैं, जयशंकर जी क्या कर रहे हैं, वो नागला जी कहाँ हैं, वो सब अपने को खड़ा होना जरा। देखो आज हमने सुबह पकड़ा है इनको, एक बार इनका भी बहुत अभिनंदन कर दो। बहुत जागरूक साथी हैं हमारे भाई पवन जी नागला, पवन शर्मा जी, बहुत जिम्मेदार साथी हैं। बैठिए। हमारे आर्य समाज के भी कुछ साथी आए हैं, एक बार खड़े होना। आर्य समाज परिवार से, आर्य समाज परिवार के कार्यकर्ता। हाँ श्रीनिवास जी जरा दौड़ कर आना, पता चले कि मैं कह रहा हूँ बहुत अच्छे कार्यकर्ता और आप सबसे ढीले लगो। यहाँ ये देखो, ऐसा ये स्पीड प्रचार प्रसार किया, 100 गांव, ऐसे होता है प्रसार, ऐसे होता है कार्य। 50 व्यक्तियों में श्रद्धेय स्वामी जी महाराज हैं, पूरे विश्व के पहले 50 व्यक्तियों में से। क्यों? वो वही बोलते हैं जो वो करते हैं। स्वामी जी महाराज की सबसे बड़ी पहचान क्या है? जो वो बोलेंगे सबसे पहले खुद करेंगे। उनका जीवन ही उनका संदेश है। हिज लाइफ इज हिज मैसेज। बहुत से लोग बोलते हैं परंतु उनका जीवन खोखला होता है। बहुत बड़ी बात करेंगे परंतु जीवन में आचरण नहीं होगा। परिवार के बच्चे भी उनको आदर के भाव से नहीं देखते। क्यों? क्योंकि माता पिता का आचरण नहीं है वैसा। जिनके सामने आके नतमस्तक हो जाए दुनिया, उस शख्सियत का नाम है श्रद्धेय स्वामी जी महाराज। जिनकी एक झलक पाने को आपका जीवन का सौभाग्य है कि आप उनके सामने से प्रत्यक्ष दर्शन करने वाले। उनके साथ लोग फोटो खिंचवाने के लिए तरसते हैं, और जितने कार्यकर्ता यहाँ बैठे हैं जिन्होंने इस कार्यक्रम में सेवा करनी है, उनको इसी हॉल में श्रद्धेय स्वामी जी महाराज 2 घंटे तक आशीर्वाद भी देने वाले हैं, और आशीर्वाद के साथ साथ फोटो भी करवाने वाले हैं। परंतु उस दिन शर्त यह होगी, जिन लोगों ने सेवा कार्य किया है उसकी लिस्ट बनेगी। हमारे सेवावर्ती भाई यहाँ पर हैं, बांसवाड़ा में भाई आशीष जी बताएंगे, और यहाँ पर भाई जयशंकर जी बताएंगे। खड़े हो जाओ भैया, हमारे भाई अभिषेक जी और जयशंकर जी और रामचंद्र जी, विश्वनाथ जी, कृष्णा जी। वाह! तो भाई एक बार इन तीनों हमारे सेवावर्ती भाइयों का भी अभिनंदन, जो हरिद्वार से चलकर यहाँ पहुँचे हैं और हरिद्वार का संदेश लेकर स्वामी जी महाराज का यहाँ आकर सेवा कार्य कर रहे हैं। बैठिए। ऐसे ही हमारे योग प्रचारक भाई बहन, जिन्होंने अपना पूरा समय, पूरा जीवन योग को समर्पित किया है, वो सारे योग प्रचारक भाई भी आ जाएं। योग प्रचारक भाई बहन कुछ अलग अलग हो, सेवावर्ती भाई भी आ जाओ भाई, जरा एक बार यहाँ सामने आके दर्शन दो। ये वो फोर्स है जो 24/7 काम करती है, जिसकी आपको पता भी नहीं है कितनी बड़ी शक्ति है, और ये क्या कर दें, ये रातों रात बदल देते हैं तस्वीर को। इतनी मेहनत करने वाले, 24 आवर्स कार्य करने वाले कार्यकर्ता, वो कार्य कर रहे हैं। इधर आओ भैया, इधर सामने मंच पे ही आ जाओ ना, थोड़ा आ जाओ। अच्छा एक बात पक्का ध्यान रखना, मुझे सुनाई कम देता है। अच्छा आप देखेंगे बांसवाड़ा का कार्यक्रम तो ऐतिहासिक होगा ही, निजामाबाद का कार्यक्रम भी ऐतिहासिक होने वाला है। आप तो बस ऐश्वर्य और यश लूटने के लिए तैयार हो जाओ। आप भी गोवर्धन का तो भगवान कृष्ण ने अपनी लकुटी लगा रखी है, गोवर्धन उठाने का काम तो कर रखा है। हम भी अपनी अंगूठी, अपनी उंगली लगा दें और यश को प्राप्त कर लें। इस काम के लिए आपको बुलाया है कि अब आ जाओ, अपना यश प्राप्त कर लो। तो भी होना है और आप नहीं दोगे तो भी होना है।
सहयोग करोगे तो भी होगा और नहीं करोगे भाई तब भी होगा। तो क्यों ना हम सहयोग करके इस यश के भागी बन जाएं। हम भी गोवर्धन पर्वत पर, हम भगवान ने तो लकुटी लगा रखी है, ईश्वरीय कार्य है, हम भी अपनी थोड़ी सी उंगली लगाते। कितने लोग लगाएंगे इस कार्य में अपना योगदान? जरा लगा दो उंगली, जरा पता चल जाए ऊपर तक। हाँ पारिक जी, आपके आसपास वाले नहीं खड़ा कर रहे हाथ, ये नीली कमीज वाला तो बिल्कुल नहीं खड़ा कर रहा भाई। हाँ ठीक है भैया, जरा अच्छे से खड़ा करो हाथ, मुझे दिखाई भी कम दे रहा है। हाँ दोनों हाथ खड़ा करना जरा। ये तो एक बार आप सबके लिए, पात्र उल्टा है, अमृत आ रहा है ऊपर से, पकड़ नहीं पा रहे आप। अपना पात्र सीधा कर दो बस, अपने हृदय के पात्र खोल दो, आग्रह छोड़ दो और एक भाव से, श्रद्धा भाव के साथ, निष्ठा के साथ राष्ट्र सेवा में, गुरु सेवा में अपने आप को आहूत कर दो। फिर देखना जीवन बदलेगा, दशा भी बदलेगी और दिशा भी बदल जाएगी। इसलिए कहते हैं कि अपना ओम शन्नो देवी अभिष्टये आपो भवन्तु पीतये शय्यो अभि सर्वन्तु ना। हे भूमाता, हे जगत माता, हे जगदम्बिका, अमृत की वर्षा कर दे, जो मैं चाहूं वो मुझे प्राप्त हो। पहले ही मंत्र में, ब्रह्म यज्ञ में ईश्वर से प्रार्थना कर रहे हैं, परंतु हमें ना तो प्रार्थना करनी आती है, ना हमें मांगना आता है। वो झोली भरे कैसे, अमृत आए कैसे? तो आपको यह मंच जीवन जीना सिखाएगा, भगवान की स्तुति कैसे करनी है वो सिखाएगा। अभी इतनी भ्रांतियां कि भगवान का स्वरूप कैसा है वो ही नहीं पता। वो स्वरूप जानने का यदि मन हो तो श्रद्धेय स्वामी जी महाराज के पास आना। यदि लगे कि कुंडली जागृत करने का मन है, योग में साधना करते हुए कुछ आगे बढ़ने का मन है, यहां तो बहुत स्टेट बैंक में खाता है, पंजाब नेशनल बैंक में खाता है, और यदि लगे कि वहां पर भी खाता खोलना है पुण्य का, तो इस कार्य में आकर सेवा कार्य में लग जाना। इस भाव के साथ लगना कि मुझे कुछ चाहिए नहीं, मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा और तेरा तुझको सौंप दूं, क्या लागे है मेरा। गुरुओं की उस पावनी धरा से मैं संबंध रखता हूं, जिन लोगों ने अपने जीवन में अपने पूरे परिवार को वार दिया देश और धर्म की खातिर। तो कहे जी मैं साथ लेके जाने वाला हूं, यही रहने वाला है। और जो देने वाले का नाम होता है, आप 10 लोगों का मैं पूछता हूं कई बार, कोई 5 लोगों के नाम याद करवाओ, कोई 5 व्यक्ति जिनको आप अपना आदर्श मानते हैं, बताओ भैया जो 5 नाम। अपने जीवन की आहुति मात्र 39 वर्ष में दे दी, और वह व्यक्तित्व जिसने जाते जाते रामकृष्ण परमहंस के आशीर्वाद से रामकृष्ण मिशन बनाया, और ये मिशन ऐसा बनाया कि सेवा का लक्ष्य रख के बनाया कि मुझे और कुछ नहीं चाहिए, मेरे पीछे कुछ भी काम करना। रामकृष्ण मिशन में हम पैसे कमाने के लिए हॉस्पिटल नहीं चलाएंगे, मठ बनाए, संस्थाएं बनाई, परंतु ये लक्ष्य रखा केवल सेवा करनी है। ये है स्वामी विवेकानंद। महर्षि देव दयानंद, नारी शिक्षा का वो कार्य शुरू किया, नारियों को वेद पढ़ने का अधिकार नहीं था, भारत की संस्कृति समाप्त हो गई थी। उस ऐसे समय में भारतीय दर्शन की, अध्यात्म की, भारत महाराज के गुरु रामदास जी, समर्थ गुरु रामदास, तो आपको पता है, समर्थ गुरु रामदास ने तो हनुमंत शक्ति को जागृत किया, महाराष्ट्र में मठों की स्थापना की। उन्होंने देखा राष्ट्र कमजोर हो गया, आहूत कर दिया, मर्यादा की स्थापना के लिए अपने जीवन को आहूत कर दिया, इसलिए लोग उनका नाम लेते हैं। तो आइए, अपने लिए जीने वाले को कोई याद नहीं रखेगा, आपका परिवार भी हो सकता है 2 किस्तों के बाद आपको याद ना रखे, परंतु आपके दादा परदादा में से किसी ने समाज और राष्ट्र के लिए कोई बड़ा काम किया होगा तो 10 पुश्तों तक आपको याद रहेगा। आप में से याद कर लेना, कोई 2 या दादाजी को जानता, परदादा का नाम जानता, परंतु उसके बाद का नाम नहीं जानता। क्या जानता है कोई? परदादा के बाद का नाम बताओ, कोई दादा का नाम जानता हो, परदादा के दादा का? साहब, पीढ़ी रुक जाती है। और हम महर्षि देव दयानंद को 200 वर्ष पहले 1824 में हुए और आज भी याद कर रहे हैं, 200 वर्ष। कोई लेना देना नहीं, कोई जन्म का संपर्क नहीं, कोई रक्त का संबंध नहीं, परंतु आत्मा का संबंध है दयानंद से। ये है बात। स्वामी विवेकानंद को याद करते हैं, कोई अपना परिवार का, कोई जाति का, धर्म का नाता नहीं है, परंतु स्वामी विवेकानंद को याद करते हैं। क्यों? जीवन को आहूत किया है समाज और राष्ट्र के लिए। तो आप में से कितने ऐसे लोग हैं जिनका थोड़ा थोड़ा मन करता है, क्योंकि हम सब लोग रजो प्रवृत्ति के लोग हैं,
थोड़ा सा धर्म कमाने का भी मन करता है, थोड़ा सा आनंद लेने का, खुशी मनाने का, भौतिक जीवन जीने का भी मन करता है। हाँ या ना? कितने लोग हैं? सारे उसी कैटेगरी के। अच्छा, ऐसा कोई व्यक्ति भी है क्या जो केवल सात्विक प्रवृत्ति का है कि मेरा जीवन तो बस केवल सात्विक प्रवृत्ति, कोई राजसिक प्रवृत्ति नहीं? एक बार खड़े होना भाई, सात्विक प्रवृत्ति वाले जिनमें कोई मिक्सिंग नहीं है। भैया एक बार जरा जोरदार अभिनंदन कर दो इनका। अच्छा, इनको तो फुल टाइम काम करना है ना। चलो, अब राजसिक प्रवृत्ति वाले मेरे और आप जैसे लोग जो कभी परिवार में भी जाते हैं, समाज में भी जाते हैं, कभी काम करते हैं और कार्य करते हुए कभी कभी भौतिकवाद में भी जुड़ जाते हैं, कभी अध्यात्मवाद में भी आ जाते हैं, ये रजो प्रवृत्ति। और कुछ लोग ऐसे होते हैं जो केवल और केवल भौतिकवाद में रहते हैं। वो भी है कोई आप में से? केवल भौतिकवादी जो तमोगुणी प्रधान हो। इसका मतलब आज इतना परिवर्तन, इतनी कलयुग में भी अपने बीच में अध्यात्मवादी लोग हैं। ये भी आपको पाकर मैं बहुत धन्य हो गया। आप हमें मिल गए ना, मेरा आज का दर्शन पूरा हो गया। मैं कह रहा था वो गीत पूरा कर रहे थे, समोसे में हरी चटनी में पूछता है, भाई कृपा नहीं आ रही भाई, वो किससे खाया था समोसा? हरी चटनी से खाया था। अरे अरे गलत किया तुमने, लाल चटनी से खाते तो कृपा बरसती। तो भाई हमारा ऐसा कोई गुरु मंत्र नहीं, कोई ढोंग नहीं, कोई ढकोसला नहीं, कोई लोगों को पागल बनाने का, अंधविश्वास फैलाने का मौका नहीं। हम तो यूं कहते हैं, 7 दिन 365 दिन भारत के ये जो बने हैं ना पूरे विश्व में, वो भगवान के बनाए हुए हैं। इसमें से एक भी दिन हमारे लिए अशुभ नहीं है। जो घड़ी भगवान ने बनाई है वो सारी घड़ियां शुभ हैं, उसमें कोई अशुभ नहीं है। ये है संदेश श्रद्धेय स्वामी जी महाराज का। कोई अंगूठी नहीं, कोई टोना नहीं, कोई टोटका नहीं। यह दर्शन, यह है श्रद्धेय स्वामी जी महाराज का दर्शन। इस भाव के साथ कि यदि परमात्मा के सच्चे दर्शन करने हो, और देखो ये भी आनंद है भाई। मेरा मुझ में कुछ नहीं, करते रहो अपनी मर्जी, हम तो अपने हिसाब से काम करेंगे। तो भैया हर जगह मौजूद है पर नजर आता नहीं, और योग साधन के बिना कोई उसे पाता नहीं। हर जगह मौजूद है। आइए वो गीत पूरा करते हैं, फिर आज के इस संवाद को समाप्त करते हैं। ओम नाम का अमृत प्याला, ओम नाम का, ओम नाम का अमृत प्याला, पीले बनकर किस्मत वाला, पीले पीले बनकर किस्मत वाला, पीले यह मिले न बारंबार अमृत बरसेगा, यह मिले न। तुम करो प्रभु से प्यार अमृत बरसेगा, तुम करो, तुम करो प्रभु से प्यार अमृत बरसेगा। बोलिए सच्चिदानंद भगवान की, भारत माता की, वंदे। तो साहब ये मोटा सा दर्शन था पतंजलि का, कि पतंजलि का एक ही दर्शन है, श्रद्धेय स्वामी जी महाराज का एक ही दर्शन है। वह दर्शन है सब में ब्रह्म को देखना। सब लोग ब्रह्म में, ब्रह्मवंशी हैं हमारे। तो महाराज जी कहते हैं सब में ब्रह्म के दर्शन करना, हर व्यक्ति में भगवान के दर्शन करना। सोमानी जी आ जाए तो उसमें भी भगवान के दर्शन करना, केडिया जी का बेटा आ जाए तो उसमें भी भगवान के दर्शन करना, रघुवीर जी आ जाए तो उसमें भी भगवान के दर्शन करना। और कहाँ हमारे सोमन्ना जी, जिला प्रभारी क्या नाम है भाई हमारे, देखो खड़े होंगे, माया सारी इनके पास ही रहती है। भाई गंगाधर जी, ये क्या नाम, तेजस्विनी, ज्योति का है, वाह बताओ। गंगा मैया का आशीर्वाद लेने के लिए नर्मदा बहन तत्पर है, बैठो। तो ये सब लोग ईश्वर देगा, उनकी जान गंगा में आप अपने जीवन को पवित्र कर पाएंगे। इस आमंत्रण के साथ आप में से कितने लोग हैं जो इस शिविर में नहीं आने वाले, वो बहुत हृदय से अभिनंदन। आप तो आने ही वाले हैं। आप में से ऐसे विश्व प्रसिद्ध योग ऋषि श्रद्धेय स्वामी रामदेव जी महाराज का आगमन निजामाबाद में 9 अप्रैल को होने वाला है। 10, 11, 12 3 दिवसीय निशुल्क योग शिविर के निमित्त
10, 11, 12 अप्रैल को प्रातः 5 से लेकर 7:30 बजे तक निःशुल्क योग शिविर श्रद्धेय स्वामी जी महाराज के पावन सानिध्य में रहेगा। निजामाबाद की संपूर्ण जनता से, आसपास के पूरे अपने तेलंगाना के भाई बहनों से मेरा निवेदन है कि इस शिविर में बढ़ चढ़कर भाग लें। गिरिराज कॉलेज बाईपास निजामाबाद में होने वाले इस शिविर में श्रद्धेय स्वामी जी महाराज प्रातःकाल 3 दिन लगातार शिविर तो लेंगे ही, सायंकाल के 2 कार्यक्रम भी रखे गए हैं। कामारेड्डी में एक कार्यक्रम बांसवाड़ा तालुका में रखा गया है सायंकाल 5 से लेकर 7 बजे तक, जिसमें श्रद्धेय स्वामी जी महाराज वहाँ के किसानों को, वहाँ के पूरे जन समुदाय को योग साधना महोत्सव के अंतर्गत योग भी सिखाएंगे और उन्हें कैसे अपने जीवन में समृद्धि प्राप्त करनी है उसकी चर्चा भी करेंगे। नारी जो हमारी महिलाएं हैं उनके जीवन में किस प्रकार एक स्फूर्ति रहे, कैसे आरोग्य बना रहे और कैसे वो राष्ट्र की एक शक्ति बन सकें, राष्ट्र को बल प्रदान कर सकें, ऐसी महिलाओं को ऐसी ऊर्जा प्रदान करने के लिए श्रद्धेय स्वामी जी महाराज की ओर से महिलाओं और छात्र शक्ति के लिए एक विशेष सम्मेलन 11 अप्रैल को सायंकाल 4:30 से लेकर 6:30 बजे तक गिरिराज कॉलेज में ही होने जा रहा है। आप सबसे निवेदन है इस कार्यक्रम में भाग लें और इस कार्यक्रम में वॉलंटियर बनकर आकर सेवा भी प्रदान करें। एक कुछ लोगों को योग के माध्यम से लाभ होता है, परंतु कुछ ऐसे रोगी भी होते हैं जिनको योग के साथ आयुर्वेद चिकित्सा की भी आवश्यकता रहती है। ऐसे भाई बहनों के लिए यहाँ पर प्रातःकाल 9 बजे से लेकर सायंकाल 6 बजे तक लगभग 9 घंटे के लिए निःशुल्क आयुर्वेद परामर्श की भी व्यवस्था रहेगी। हरिद्वार से लगभग 10 वैद्य वो आयुर्वेद की सेवा देने के लिए भी यहाँ उपलब्ध रहेंगे। मेरा आपसे निवेदन है कि आप सब लोग आयुर्वेद निःशुल्क परामर्श प्राप्त करने के लिए भी इस कैंप में अपनी भागीदारी सुनिश्चित करें। जय भारत, जय भारती। उम्मीद हुई है कि इस कार्यक्रम में सब लोगों की भागीदारी सुनिश्चित हो। कार्यकर्ताओं ने आज प्रण लिया है कि वह 2 घंटे से लेकर 8 घंटे प्रतिदिन गांव-गांव, देहात-देहात जाएंगे, घर-घर जाएंगे और गली-गली, एक-एक कुचे-कुचे में जाकर हर व्यक्ति को निमंत्रण देंगे और पीले चावल रखकर निमंत्रण कार्ड के ऊपर हर घर में जाकर हमारी बहनें और भाई सबको निमंत्रण दे रहे हैं ताकि अधिक से अधिक लोग इस कार्यक्रम में जुड़ें। और एक ही लक्ष्य है इस पूरे शिविर का, सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुर्भाग भवेत्। कोई दुखी ना हो, सबका मंगल हो, सबका मंगल हो और सब आरोग्य को प्राप्त हो, इस भाव के साथ ये शिविर हो रहा है। जय भारत। स्वामी रामदेव गारी कार्यक्रम ఉందో ఏప్రిల్ 10, 11, 12 అది ఈ యొక్క 3 రోజుల కార్యక్రమే కాకుండా వచ్చే రోజుల్లో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి చేరే విధంగా యోగ శిక్షకులను కూడా ఈ యొక్క శిబిరం ద్వారా మేము తయారు చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో ఆరోగ్యవంతమైన గ్రామాలుగా, ఒక ఆదర్శవంతమైన గ్రామాలుగా, సేంద్రియ వ్యవసాయంతో పాటు మరి ఈ యొక్క నీటి సమస్యలు లేని, నిరుద్యోగాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా ఒక ఆదర్శ వ్యక్తిత్వము, ఆదర్శ ప్రాంతంగా కూడా ముందుకు పోయడానికి స్వామీజీ యొక్క ఈ కార్యక్రమంలో మనకు ఆదేశాలు అందడం జరుగుతుంది.